ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఎందుకు? నాగార్జునకి క్రిటికల్ టాస్క్ పెట్టిన హౌస్ మేట్స్, డిమాండ్ కి మైనస్ అయిన రీతు సంచాలకత్వం, రెండిటికి చెడ్డ రేవట్ గా మారిన రీతు ఆట. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఎందుకు అంటే మీకు అడ్వాన్స్డ్ అప్డేట్ న్యూస్ త్వరగా మీ దగ్గరికి చేరుకుంటుంది కాబట్టి, అందరికన్నా ముందు నేనే చెప్తున్నాను కాబట్టి. బిగ్ బాస్ కూడా తెలియని విషయాలు అంటే రేపు ఏం జరుగుతుందో బిగ్ బాస్ కూడా చెప్పని విషయాలు, తెలియని విషయాలు కదా, చెప్పని విషయాల్ని నేనే గెస్ చేసి బిగ్ బాస్ కన్నా ముందు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సబ్స్క్రిప్షన్స్ పెంచండి. మాకు మరి ఉత్సాహం వస్తుంది, మరింత నేను చెప్పడానికి కూడా బాగుంటుంది. ఎనీహౌ, ఇప్పుడు నాగార్జున గారికి క్రిటికల్ టాస్క్ పెట్టిన హౌస్ మేట్స్ అంటే ఏంటంటే, నాగార్జున గారికి చాలా క్రిటికల్ టాస్క్ పెట్టారండి. ఇంతవరకు బిగ్ బాస్ రూమ్ మేట్స్కి టాస్కులు పెట్టడం జరిగింది, హౌస్ మేట్స్కి టాస్కులు పెట్టడం జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు ఆ టాస్కుల కోసం వీకెండ్లో మాట్లాడడం జరిగింది. మరి పొగిడిన వాళ్ళకి పొగిడారు, తిట్టిన వాళ్ళకి తిట్టారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఈ వారం మాత్రం ఎస్పెషల్లీ నాగార్జున గారికి ఒక పెద్ద టాస్క్ పెట్టారు హౌస్ మేట్స్. ఏంటి ఆ టాస్క్? నామినేషన్లో 7 ఉన్నారు. అందులో ముఖ్యంగా 4 నామినేషన్లు మాత్రం ఎలిమినేషన్కి చాలా క్రిటికల్గా మారాయి. ఎంత క్రిటికల్గా మారాయి అంటే ఎవరిని తీయాలో ఆలోచించడానికి చాలా కష్టంగా మారి మరి టీంకి జుత్తు పీక్కునే విధంగా తయారైందండి. నాగార్జున గారికి ఈ రోజు ఉందండి అబ్బాబ్బా అంతా ఇంత కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లోరా గారి దగ్గర ఆట తక్కువగా ఉంది, మాట తక్కువగా ఉంది, కానీ రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అంతకు మించి ఏంటంటే ఎవరితో అయితే గత వారం యుద్ధం జరిగిందో ఆ వ్యక్తితోనే థిక్కెస్ట్ ఫ్రెండ్గా మారిపోయి కలిసి ఆట ఆడారండి. అదే సంజనా గారితోనే కాంట్రవర్సీ లాస్ట్ వీక్. ఈ వీక్ సంజనా గారితోనే ఫ్రెండ్షిప్. అది మంచి పరిణామం. ఆ ఫ్లోరా గారు రూమ్లో హౌస్లో ఉండడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఆమె ఒక బాధతో వెళ్లకుండా ఆనందంతో వెళ్తే ఈ రోజు అయితే ఫ్లోరా గారికి ఆట తక్కువైపోయింది, రిలేషన్షిప్ బాగుంది. ఫ్లోరాకి మాత్రం అత్యధికంగా ఓటింగ్లో ఉన్నాయి. ఆ ఓటింగ్ చూస్తే ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు అనే అంతగా ఉంది. ఇప్పుడు అలాంటప్పుడు ఆట ఆడని, ఎక్కువగా మాట ఆడని ఫ్లోరాని తీసేద్దామా, ఓటింగ్ లేకుండా ఫ్లోరాని ఉంచుదామా అనేది నెంబర్ 1 టాస్క్. ఇంకొక టాస్క్ ఏంటంటే మనీష్ గారి విషయంలో ఆట మొదలైంది. అగ్ని పరీక్ష కన్నా ఆట ఎక్కువ మొదలైంది ఇక్కడ. ఈ సెకండ్ వీక్లో ఇంకా బాగుంది. అదేవిధంగా రిలేషన్షిప్ కూడా బిల్డప్ చేసుకున్నాడు. ఎంతవరకు బిల్డప్ చేశాడంటే ఇతను బిగ్ బాస్ హౌస్లో 3వ కృష్ణుడిగా మారాడు. అంటే ఒక రాతకి ఇతర కృష్ణులు అన్నట్టు మన పవన్ కళ్యాణ్, మన పడాల అదే మన డెమాన్ పవన్ మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా, పడాల కళ్యాణ్ అయితే రీతుకి ఏకంగా వాటేసుకున్న ఏడుపులు, అబ్బో అది అసలు చూస్తుంటే ఎలా అనిపించిందండి మనందరికీ, అల్టిమేట్. ఆ తర్వాత డెమాన్ పవన్ అయితే పాపం ప్రియా వచ్చేసి మనీష్ మీద ఏదో ఒక కాంట్రవర్సీ, అంటే ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద, మనం కిచెన్ టేబుల్ మీద కాలు వేశారు, ఆ విషయాన్ని నువ్వు నిలదీయాలి అని చెప్తుంటే అంటూ మన రీతుతో గోరు ముద్దలు తింటున్నాడు. అదే స్పూన్తో ఏదో తింటున్నాడు. నా మాట నువ్వు వినట్లేదని, వింటాను, ముందు నుండి తింటున్నాను నేను అంటున్నాడు. అది ఎలా ఉందంటే తను తినిపిస్తుంది, తింటాను, నీ బాధ నేను చెప్పుకోలే అన్నట్టు. అసలు అది చూస్తుంటే మనకేమనిపించింది? రీతు అరే పిలిచి అడుగు అంటే తర్వాత పిలిచి అడుగుదాం నువ్వు కానివే అట్టా ఉందండి. అది చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మరి అది లైవ్లో చూడడం జరిగింది. మరి ఈరోజు చూపిస్తారో లేదో అది దీంట్లోనే. కానీ ఆ విధంగా ఏంటంటే ఇలా వీళ్ళిద్దరు కృష్ణులు అయితే మనీష్ అనే వ్యక్తి మాత్రం 3వ కృష్ణుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. మనీష్ యువతల తనుజతోని, అవతల రీతుతోని రిలేషన్షిప్ బాగుంది. నిన్న రీతు ఆటకి పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారు. రాముని గెలిపించే విషయం కాదు, రాము వచ్చేసి ఓనర్గా వెళ్ళే విషయంలో తన ఆడిన ఆటకి అందరూ మైనస్ చూపిస్తే, లైవ్లో మాత్రం మనీష్ ఎక్కడ మైనస్ చూపించకుండా తన ఆట ఆడిందంటే తను పొగడే ప్రయత్నం చేశాడు. ఇది లైవ్లో క్లియర్గా మీరు చూసుంటే కనిపిస్తుంది. మరి ఈరోజు అది చూపిస్తారు లేదు కానీ. సో మనీష్ 3వ కృష్ణుడు అంటే ఇంకా ఆట మొదలైంది, మాట మొదలైంది, ఇంకా ఉంది. కానీ రేటింగ్ విషయంలో మాత్రం, అదే ఓటింగ్ రేటింగ్ విషయంలో మాత్రం చాలా తక్కువలో ఉంది. ఎంత తక్కువలో ఉందో ఈ బావిలో ఉంది. బావిలో రేటింగ్ ఉన్న మనీష్ని బయటికి ఎలా తీయాలి? ఇది మరి మనీష్ రిలేషన్షిప్లో మాత్రం ఆటల్లోనే మాటల్లోనే చాలా చక్కగా ఆడుతున్నాడు, తెలివిగా చూపిస్తున్నాడు. మరి అలాంటి మనీష్ని తీయాలా, ఉంచాలా? ఇప్పుడు ఫ్లోరానా, మనీష్నా? ఇది పెద్ద టాస్క్. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే ప్రియా విషయంలో ఆట లేదు ఈ వారం రోజులు, మాట ఉంది కానీ పెద్దగా చెల్లలేదు. అదేవిధంగా రిలేషన్షిప్ ఓకే, కాంపనర్స్తో రిలేషన్షిప్ బాగుంది, సెలబ్రిటీలతో అంతగా లేదు కానీ
ఓటింగ్ విషయంలో మాత్రం డౌన్గానే ఉంది. కాబట్టి ఇక్కడ ఆట సోషోగా ఉంది, రిలేషన్షిప్ సోషోగా ఉంది, ఓటింగ్ డౌన్లో ఉంది. మరి అలాంటప్పుడు ప్రియాకి తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఉంది. అయినప్పటికీ ఇంకొకటి ఏంటంటే హరీష్ విషయానికి వచ్చినప్పటికీ ఆట బాగుంది, కానీ ఆయనకు మాట లేదు, మంతి లేదు, ఎవరితో కలవడం లేదు. ఓటింగ్ విషయంలో కూడా నిల్లుగా ఉంది, అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నలుగురు విషయంలో మాత్రం ఎవరిని తీయాలి అనే విషయంలో ఒక బిగ్ టాస్క్గా ఏర్పడింది నాగార్జున గారికి. ఇప్పుడు నాగార్జున గారికి హౌస్ మేట్స్ ఒక బిగ్ టాస్క్ పెట్టారు. అదేంటంటే ఇక్కడ 7 నామినేషన్లు ఉన్నారు. ఫ్లోరా, మనీష్, ప్రియా, హరీష్, డిమాన్, భరణి, సుమన్. అయితే సుమన్ గారికి, భరణి గారికి, డిమాన్ గారికి ఓటింగ్, సుమన్ గారికి అయితే అత్యధిక ఓటింగ్లు ఉన్నాయి, డిమాన్ గారికి, భరణి గారికి ఓటింగ్ బాగుంది. డిమాండ్కి వచ్చినప్పటికీ కెప్టెన్కి అయితే గెలిచాడు, కానీ తనకి సంచాలకత్వంలో మైనస్ ఏర్పడింది కాబట్టి మైనస్ ఉంది. కానీ మిగతా 4 నాగార్జున గారికి హరీషు, ప్రియ, మనీషు, ఫ్లోరా ఈ నలుగురిలో ఎవరు ఉంచాలి, ఎవరిని తీయాలి అనేది ఒక బిగ్ టాస్క్ నాగార్జున గారికి ఏర్పడిపోయింది. హరీష్ గారికి ఏమో ఆట ఉంది, కానీ మాట లేదు, ఓటింగ్ లేదు. ప్రియా గారికి ఆట లేదు, రిలేషన్షిప్స్ సగం ఉంది, ఓటింగ్ డౌన్లో ఉంది. మనీష్కి ఆట ఉంది, రిలేషన్షిప్ మొదలయ్యాడు, 3వ కృష్ణుడిగా మారాడు, ఓటింగ్ డౌన్లో ఉంది. ఫ్లోరా గారికి ఆట డౌన్లో ఉంది, రిలేషన్షిప్ బాగుంది, ఓటింగ్ ఎక్కడో ఉంది. కాబట్టి ఓటింగ్ ఎక్కడో ఉన్న ఆట లేకపోయిన ఫ్లోరాని తీసేయాలా, మరి ఆట ఆడుతూ ఓటింగ్ లేని మనిషిని తీసేయాలా, మరి ఓటింగ్ తక్కువ ఉన్న ప్రియాని తీసేయాలా, లేదా అంటే ఓటింగ్లోని రిలేషన్షిప్ లేని హరీష్ని తీసేయాలా? ఇది పెద్ద టాస్క్గా మారిపోయింది నాగార్జున గారికి. ఆ తర్వాత మొత్తానికి ఏంటంటే ఈ వారం వచ్చినప్పటికీ ఫైనల్గా ఏంటంటే ఫ్లోరాని, మనీష్ని వీళ్ళిద్దరూ ఫైనల్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనే విషయానికి నిర్ణయానికి వచ్చారన్నమాట. ఆ నిర్ణయం తర్వాత ఇప్పుడు డిమాన్ విషయంకి వచ్చినప్పటికీ ఓటింగ్ అయితే పడింది, కానీ డిమాన్కి మైనస్ అయింది రీతు సంచాలకత్వం. అంటే ప్లస్ అవుతుంది అనుకున్నారు, ఎందుకంటే తను రీతు డిమాన్కి కెప్టెన్ చేసడంలో చాలా ప్రయత్నం చేసింది. తన సంచాలకత్వంలోని భరణి గారికి నిర్దాక్షిణ్యంగా బరి నుండి బయటికి పంపేసింది. మరి మిగతా వాళ్ళు కూడా అవుట్ చేసేలా తన యొక్క సంచాలకత్వం ఉంది. అయినప్పటికి కూడాను తన డిమాండ్ గెలవడానికి కారణం ఎవరు అంటే రీతు సంచాలకత్వం అనేది అక్కడ తేట తెలివైంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే అది ప్లస్ అవుతుంది అనుకున్నాడు, కానీ నిన్న రీతు ఆడిన ఆట రీతుకి మైనస్ అయింది. ఇన్ ద సేమ్ వే ఆ రీతుకి వెనక పడుతున్న డిమాండ్కి 100% మైనస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఉంది కథ. డిమాండ్ ఎలిమినేషన్కి దూరంగా ఉండొచ్చు, ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు కాబట్టి. రీతు మాత్రం నామినేషన్కి దగ్గరగా ఎలిమినేషన్ కోసం బట్టలు సర్దేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చినప్పటికీ రెండిటికి చెడ్డ రేవటగా మారింది రీతు. ఎందుకు అంటే ఇటు రీతు వచ్చేసి పవన్కి కెప్టెన్ చేసే కోణంలో తను ఎఫర్ట్స్ పెట్టింది. ఏంటి పవన్ కెప్టెన్ చేసే కోణంలో, ఆ కోణంలోని తను మీట్స్ అయిన ఎవరు సెలబ్రిటీ మీట్స్ అయిన వాళ్ళతో మైనస్ అనిపించుకుంది. అందరూ కూడాను భరణి గారిని నిర్దాక్ష్యంగా బయటకు పొమ్మడానికి ఈ సంచాలకత్వంకి మైనస్ వచ్చి ఆమె అందరిలోని మైనస్ అనిపించుకుంది. తర్వాత అక్కడితో ఆగకుండా తనూజతో గొడవ పెట్టుకుందండి రీతు తనూజ ఇద్దరు సెలబ్రిటీలు, ఇద్దరులను లోపలికి వెళ్ళాలి, ఎవరి ఆట వాళ్ళు ఆడాలి. అంతేగాని రీతును అవుట్ చేసేద్దామని కనుసైకిల్ చేసిందట. ఆ మన తనూజను అవుట్ చేసేద్దామని రీతు కనుసైకిల్ చేసిందట. దానికి తనూజ చాలా ఫీల్ అయింది. అక్కడితో ఆగకుండా ఫిజికల్గా చాలా యుద్ధం చేసింది. తనూజతోని ఎంత యుద్ధం చేసిందంటే రీతు అంత యుద్ధం చేసింది. రాముని కూడా నిర్దాక్షిణ్యంగా ఇచ్చిన మాట నువ్వు నేను కలిసి ఆడదాం అంది. తర్వాత మొత్తం బొమ్మలన్నీ తీసేసుకుంది. దాంతో రాము ఏం చేశాడంటే నమ్మక ద్రోహం సగం ఆడుతుంది, మొత్తం తీసుకుంటే నమ్మక ద్రోహానికి తను నమ్మక ద్రోహం చేసిందని నేనెందుకు చేయాలండి కాముగా చేతులు కట్టుకుని ఊరుకుండిపోయాడు. మరి యమానిలు మాత్రం ఊరుకోకుండా తన ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టి తను పోరాడాడు తనతోని. ఇక మొత్తానికి ఏంటంటే తన రూమ్మేట్స్ తనతో పోరాడారు, తన ఏకంగా హౌస్ మేట్స్ తనతో పోరాడారు. అంటే ఇటు సెలబ్రిటీల దగ్గర తన మైనస్ అయింది, ఇటు కామనర్స్ దగ్గర మైనస్ అయింది. ఆ విధంగా రెండింటికి చెడ్డ రేవటిగా మారిపోయింది మన రీతు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎలిమినేషన్స్లో ఈ వారం ఎవరున్నారనే టాస్క్ నాగార్జున గారికి అయితే రీతు సంచాలకత్వంతో డెమోన్ మైనస్ అయ్యాడు. మరి ఇటు అటు ఇద్దరు తాలూకా అభిమానాన్ని పొందలేక నామినేషన్స్ అందరి చేత నామినేషన్స్తో ఎలిమినేషన్కి నెక్స్ట్ వీక్ సిద్ధంగా ఉంటుంది రీతు. ఇక ఈ వారం ఎలిమినేషన్ అయ్యింది మనీష్. అవునండి, మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు ఏంటి అంటే మనీష్ ఆట మొదలయ్యిందండి, బాగానే ఆడుతున్నాడు. ఇక రిలేషన్షిప్ కూడా మొదలు పెట్టుకున్నాడండి. ఇక 3వ కృష్ణుడిగా మొదలయ్యాడు బిగ్ బాస్లో. తను కూడా ఏంటంటే కాస్త జోవియల్గా ప్రేమను కనబరుస్తూ తిరుగుతున్నాడు. కానీ ఓటింగ్ విషయంలో మాత్రం జనాల యొక్క
ప్రేమను పొందలేకపోయాడు. రూమ్లో ప్రేమను పొందుదామని తిరుగుతున్నాడు. కానీ తను ఆడే కొన్ని మాటలు, ఇంగ్లీష్ మాటలు, దురుసుగా మాటలు విసిరేసే కొన్ని ఈడియట్స్, కౌంటర్స్ అనే మాటలు కొన్ని ఉన్నాయి చూసారో, అది లైవ్లో వచ్చాయి. ఆ మాటల వల్ల మనీష్ని చాలామంది ఇతను స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు, మరి ఇతను ఎందుకులో ఓటేయడం అని స్ట్రాటజికల్గా అందరూ ఓటింగ్ తక్కువ ఇచ్చారు. దీనివల్ల ఎక్కడైతే ఓట్లు తగ్గిపోయాయో బిగ్ బాస్లో కూడా ఏమైపోయిందంటే మనీష్ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా నష్టం లేదు అనే కోణంలో మనీష్ని ఎలిమినేట్ చేశారండి. మరిన్ని విషయాలతో నేను మీ ముందు ఉంటాను. ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉందండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.